అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 25వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవడానికి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అనిపించే రోజుగా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలను కూడా ఆసక్తికరంగా తెలుసుకున్నటువంటి ఒక కుతూహలం కూడా మీకు ఈరోజైతే మీకు ఒక అనుభవంలోకి రాబోతుంది. అలాగే ఈరోజు మీరు ముందు రోజుల్లో రాబోయే ఏ ఒక్క విషయంలో అయినా సరే ఎంతైనా జాగ్రత్తగా ఉండవాలి. అలాగే అటువంటి అవకాశాలు ఎలా వాడుకోవాలనే సూచన కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటిసారిగా ఈ యొక్క రాశి గలవారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏది అనుకున్నా సరే అది సాధించేంత వరకు వీరి యొక్క శక్తితో తెలియదు, వీరి యొక్క అదృష్టమో తెలియదు, కానీ వీరి మనస్సాక్షి వీరి యొక్క మంచితనమో వీరి యొక్క పుణ్యకర్మల వలన ఏదైనా సరే జరుగుతుంటే ముందుగా వీరికి ఏదైనా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచన ఇలా జరగబోతుంది అనేటువంటి ఒక అప్రమత్తత కూడా వీరిలో కాస్త జాగ్రత్త పరుస్తుంది. అయితే ఏదైనా ప్రమాదం కావచ్చు, శుభకార్యం కావచ్చు, ఇలా ఏదైనా సరే ముందుగా జరిగేటువంటి దాని గురించి ఒక అంచనా వేసి ముందుగానే పసిగట్టడం వీరి యొక్క లక్షణం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారి మంచి తేజస్సుతో, ముఖవచ్చస్సుతో, ఎంతో రూపలావణ్యంతో ఆకర్షించే విధంగా అయితే ఉంటారు. వీరి జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు కూడా రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి అద్భుతమైనటువంటి ఒక యోగం అనేది సిద్ధించబోతుంది. ఈ రోజు నుండి వీరికి సరికొత్తగా ఒక రోజునైతే ప్రారంభించబోతున్నారు. సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు వలన కావడం వీరు చేసేటువంటి ఒక పనికి మంచి గుర్తింపు అనేది రాబోతుంది. అలాగే వీరి యొక్క కార్యాలయంలో కావచ్చు, అధికారులు మిమ్మల్ని బాగా గమనించి తీరుతారు. మీ పనికి తగినటువంటి ప్రశంసల వర్షం అయితే మీ మీద కురిపించబోతున్నారు. అలాగే మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాలు మీ రాశికి ఎంతో అద్భుతంగా అయితే అనుకూలంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క కలయిక సంచారం వల్ల మీ యొక్క రాశి గల వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా ఒక రకమైనటువంటి మంచి అవకాశం కూడా మీకు లభించబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు సైతం మీ యొక్క పని చేసే చోట ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మీతో మాట్లాడేవారు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు ఉన్నారో వారంతట వారే సైలెంట్ అయిపోయి మీ ముందు క్షమాపణ నిలబడే మీతో మిమ్మల్ని ధైర్యం చేయలేక అప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం కూడా ఉంది. పాత అప్పులు సైతం తీర్చడానికి కావాల్సిన డబ్బు కూడా సమకూర్చబోతున్నారు. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున గొప్ప లాభస్థానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. మీకు అనుకోనటువంటి దారుల నుండి డబ్బు కూడా ఈరోజు మీకు రాబోతుంది. మీరు ఊహించినటువంటి లాభాలు కూడా మీకు మీ చేతికి అందబోతున్నాయి. దైవ చింతనలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ఏంటంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున అలాగే మీకు ఒక కొన్ని రోజుల పాటు మీకు సంఘంలో మరింత పేరు ప్రతిష్టలు ఎక్కువగా అయితే గౌరవ మర్యాదలు కూడా రాబోతున్నాయి. మీరు చేసే శ్రమ కారణంగా పై అధికారుల నుంచి ఖచ్చితంగా అయితే మీరు ఊహించినటువంటి ఒక మంచి ప్రశంసలు కూడా రాబోతున్నారు. ప్రమోషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప శుభవార్త అందుతీరుతుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, మీరు చేసిన ఉద్యోగం కంటే మంచి జీతంతో వేరొక కంపెనీ నుండి ఆఫర్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా మీరు చవి చూడబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు రావడం సహజం, కానీ అటువంటివన్నింటినీ కూడా బలంగా మీరు ఎదుర్కొని అలాగే అటువంటి అడ్డంకులన్నింటినీ కూడా మంచులాగా కరిగిపోతాయి. మీ యొక్క ధైర్యం ముందుగా వెళ్తారు. వ్యాపారం చేసే వాళ్ళు కాస్త ఈ రోజున జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఈ రోజున మీకు కుజ ప్రభావం వల్ల కొంత మీరు అనుకున్న అవకాశాలు పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకుండా కాస్త ఆలోచించి పెట్టుబడులు పెట్టడం, అలాగే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎవరితో ఎటువంటి అనవసరమైన వాదనలకు దిగపోవటము, కోపాలకు రాకపోవడం అటువంటివన్నీ కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంతైనా కాస్త కొన్ని విషయాల్లో మౌనం వహించడం, నిదానమే ప్రధానంగా మాట్లాడడం చాలా మంచిది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, డబ్బు విషయానికి వస్తే రేపటి రోజున మీకు మంచి ఎక్కువగా అయితే
చాలా మంచి ఫలితాలు మీకు కనబడబోతున్నాయి. లాభాలు పొందేటువంటి అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభస్థానంలో మీకు గ్రహాల యొక్క కదలిక అంతా కూడా బాగుంటుంది. కానీ ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి లేదా ఇతర మార్గాల నుండి కూడా మీకు డబ్బు అనేది అయితే సమకూరుతుంది. అయితే డబ్బుకు ఏమాత్రం అయితే లోటు ఉండదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల నుండి మీకు ఎంత వేగంగా అయితే అంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా తిరిగి ఖర్చు కూడా కాబోతుంది. కనుక మీరు అనవసరమైనటువంటి వస్తువులు కొనడం లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు కావడం ఇటువంటివన్నీ కూడా కొన్ని జరగబోతున్నాయి. అలాగే శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టడం అన్నీ కూడా ఎదురు కాబోతున్నాయి. మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే కనుక ఖర్చుల మీద కొంత మీరు కంట్రోల్ చేసినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఎందుకంటే ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారో అదే రూపాయి వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మనసు కొంచెం చివుకుమంటూ ఉంటుంది. మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే కనుక మీరు కొన్ని అనవసర ఖర్చుల మీద అయితే ఫోకస్ పెట్టండి. వెంటనే సేవింగ్స్లోకి చేసుకోండి. బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఏది అవసరం ఏది అనవసరం అనేది 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత డబ్బును ఖర్చు పెట్టడం ఎంతైనా మంచిది. దీనివల్ల తప్పకుండా అయితే మీరు డబ్బు పొదుపులో ముందండుగులో ఉంటారు. తప్పకుండా అయితే రేపటి రోజున మాత్రం సమస్యలు అనేవి మీకు అనుకూలంగా అనేది పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి. అలాగే ఆస్తుల విలువ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యం కన్నా కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద మీరు చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు లేదా పిల్లలు ఉన్న విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోబోతున్నారు. అశ్రద్ధ చేయకుండా వెంటనే వారిని వైద్యుని యొక్క సలహా కోసం సంప్రదించటము, అలాగే మీ పని ఒత్తిడి వలన అలసిపోయినట్లు కావచ్చు, ఆహారం, తగినంత నిద్ర చాలా అవసరం. కనుక కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మానసికపరమైనటువంటి ఒత్తిడి కూడా మనం కాస్త బయటపడుతూ ఉంటాం. కనుక ముందుగా మన యొక్క జీవిత శైలిలో మార్చుకోవాల్సింది చక్కగా టయానికి నిద్రపోవడం, అలాగే సమయానుకూలంగా ఆహారాన్ని తినడం, ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం సహకరించి ప్రతి పనిలో కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కొన్ని వార్తల కారణంగా మీ మనసు అనేది విఫలం చెందుతూ ఉంటుంది. అటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉండండి. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఒక మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. అది పిల్లలకు సంబంధించింది కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు సంబంధించింది కావచ్చు. ఇటువంటివన్నీ మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు దగ్గర వాళ్ళు, ఆత్మీయుల నుంచి, మంచి స్నేహితుల నుంచి, మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలు కూడా ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. ఎంతో అద్భుత ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క అనుభవం అనేది తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో మిమ్మల్ని మంచి ప్రేమ, గౌరవం రెట్టింపు అవుతాయి. గౌరవ మర్యాదలు చాలా అధికంగా అవుతాయి. మనం చెప్పినట్లుగా కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. వాటిని పాటిస్తే తప్పకుండా అయితే జీవితంలో ముందుకు ఎంతైనా ఆనందదాయకంగా జీవితం గడిచిపోతుంది. విమర్శించే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. పాత గొడవల మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అన్నీ తొలగిపోతాయి. వారికి వారే రియలైజ్ అయిపోయి మీ దగ్గరకు వచ్చి మరలా మీ యొక్క స్నేహబంధాన్ని అయితే తిరిగి పునఃప్రారంభించబోతున్నారు. అటువంటి అవకాశాలు కూడా బాగా లాభించబోతున్నాయి. అలాగే కాస్త జాగ్రత్త మీరు రేపటి రోజున బయట ఆహారం మీద జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్స్ కాస్త మీరు అదుపులో ఉంచుకోవడం ఎంతైనా ఆరోగ్యానికి మంచిదని అయితే తెలుసుకోవచ్చు. రేపటి రోజున ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మీరు ఆలోచించి తీసుకోవాలి. మీకు తప్పకుండా దైవారాధన ఎక్కువగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం, ఇంట్లో ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవడం, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి నైవేద్యం సమర్పించడం, అలాగే మీరు ప్రదక్షిణలు చేయడం వంటివన్నిటి చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే అస్సలు మర్చిపోవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.